హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈ రోజు వీడియోలో పండగ స్పెషల్గా చేసుకునే మురుకుల రెసిపీని అయితే చూపించబోతున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే జంతికల కంటే కూడా ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. శనగపిండిని వాడకుండా బియ్యం పిండితో చేసినా కూడా ఈ మురుకులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పటివరకు మీరు ట్రై చేయకపోతే నేను చెప్పినట్టుగా వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. మనం ఇక్కడ శనగపిండికి బదులుగా పుట్నాల పప్పునైతే వేసుకుంటున్నాము. మిక్సీ జార్లోకి అరకప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకుని వీలైనంత మెత్తగా పౌడర్ కింద చేసుకుని పెట్టుకోవాలి. ఈ పుట్నాల పప్పు వల్లే మనకి మురుకుల టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఒక మందపాటి పాన్ తీసుకుని దాంట్లోకి 2 కప్పుల వరకు పొడి బియ్యం పిండిని అయితే తీసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని కలుపుకుంటూ కొంచెం పిండి అనేది గోరువెచ్చగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి, లేదంటే అడుగున మనకి పిండి అంతా కూడా మాడిపోయినట్టుగా వచ్చేస్తుంది. కొంచెం చేత్తో ముట్టుకోగలిగేంత వేడి వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా పిండిని వేయించుకునేటప్పుడే పక్కన మనం ఏ కప్పుతోటైతే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు నీళ్లను తీసుకుని బాగా మరగనివ్వాలి. బియ్యం పిండిని వేయించుకున్నాం కదా, దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ వేసేసుకుని మనం గ్రైండ్ చేసిన పుట్నాల పప్పు పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని 1 టేబుల్ స్పూన్ వరకు వాముని వేసుకోవాలి. మీకు ఒకవేళ వాము వద్దు అనుకుంటే దీని ప్లేస్లో నువ్వుల్ని కూడా వేసుకోవచ్చు. వాముని ఇలా చేతిలోకి వేసుకుని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ నొక్కుకున్న తర్వాత దీంట్లోకి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా మురుకులకి బాగా పట్టుకుంటుంది. ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకుని పిండి మధ్యలోకి మనం నీళ్లు పోసుకోవడానికి వీలుగా ఇలా జరుపుకుని పెట్టుకోవాలి. మురుకులు గుల్లగా రావాలి అంటే ఇలా నీళ్ళని బాగా మరిగించుకుని పిండిలోకి వేసుకోవాలి. అప్పుడే మనకి మురుకులు గట్టిగా రాకుండా ఉంటాయన్నమాట. మీరు వేడి నీళ్ళతో కాకుండా చల్లటి నీళ్ళతో పిండిని కలుపుకోవాలి అంటే కనుక బటర్ని కానీ నెయ్యిని కానీ దీంట్లోకి వేసుకుని పిండి మొత్తం బాగా పట్టించుకుని అప్పుడు పిండి ముద్దను కలుపుకోవాలి. నేను ఇక్కడ వేడి నీళ్ళని పోసుకుంటున్నాను కాబట్టి ముందుగా ఒకసారి గరిటెతోటి అంతా కలిసేలా కలుపుకుని కొంచెం చల్లారిన తర్వాత చేతితోటి బాగా ఒత్తుకుంటూ కలుపుకున్నాను. మీకు ఒకవేళ పిండి కలిపేటప్పుడు అవసరం అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్ళని చేతితోటి తీసుకుని ఇలా చిలకరించుకుని కలుపుకోవచ్చు. నాకైతే నేను తీసుకున్న పిండికి 2.25 కప్పుల వరకు నీళ్ళైతే పట్టాయి. 2 కప్పుల నీళ్ళని మరిగించుకుని తీసుకున్నాను కదా, ఇంకొక 1/2 కప్పుని పైన ఇలా చిలకరించుకుంటూ కలుపుకున్నాను. మొత్తం పిండిని ఇలా సాఫ్ట్ ముద్దలాగా చేసుకుని పెట్టుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనకి ఎంత కావాలో అంత పిండిని మాత్రమే బయట పెట్టుకుని మిగతా పిండిని బౌల్లోకి పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ మురుకుల్ని వేస్తున్నాను కాబట్టి ఈ రేకుని అయితే తీసుకున్నాను. దీన్ని జంతికల గొట్టంలోకి పెట్టేసుకుని దీని చుట్టూ కొద్దిగా ఆయిల్ని అయితే రాసుకోవాలి. ఇలా చుట్టూ ఆయిల్ రాసుకోవడం వల్ల ప్రెస్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గరిటెకి కానీ ప్లేట్కి కానీ నూనెని రాసుకుని ఇలా మనకి నచ్చిన సైజులో మురుకుల్ని ప్రెస్ చేసుకోవడమే. నేను ఇక్కడ చిన్న సైజులో మురుకుల్ని వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ పెద్ద సైజులో మురుకు వేసుకోవాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా నూనెలోనే వేసేసుకోవచ్చు. ఇది చేసుకునేటప్పుడే నేను పక్కన ఫ్రై చేయడానికి ఆయిల్ని అయితే వేడి చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతికల్ని మనం ఏవైతే ఒత్తుకున్నామో వాటిని ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా అలాగే ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈలోగా తర్వాత వాయికి కావాల్సిన మురుకులను అయితే చుట్టేసుకోవచ్చు. గరిటె మీద వేసుకుంటే ఒక్కొక్క జంతికల్ని వేసుకోగలం కాబట్టి ఇలా ప్లేట్లో అయితే మనకి 3-4 ఒకేసారిగా వేసేసుకోవచ్చు. కాకపోతే వీటిని నూనెలో వేసుకోవడానికి తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. ఏదైనా అట్లకాడతో కానీ షార్ప్గా ఉండే గరిటెతో కానీ కొంచెం నూనె రాసుకుని తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పుకుని అటు ఇటు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కరెక్ట్గా వేగాయి అనేది తెలియాలి అంటే మనం ఫస్ట్ వేసేటప్పుడు నురుగు ఏదైతే వస్తుందో ఆ నురుగు అంతా కూడా తగ్గిపోయి నూనె అనేది ప్లెయిన్గా అయిపోతుంది. ఇవి రంగు కూడా కొంచెం మారుతాయి అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత వీటిని తీసేసుకుని మిగతా వాటన్నింటినీ కూడా ఇలాగే వేయించుకోవాలి. చూసారు కదా, మురుకులు అయితే ఎంత ఈజీగా చేసుకోవచ్చో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. బియ్యం పిండితో చేసినా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారు అంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మురుకులు చేసుకోవాలి అనుకుంటే ఇలాగే చేస్తారు, అంత బాగుంటాయి. అయినా స్వీట్ తినాలి అంటే ఖచ్చితంగా మెనూలో గులాబ్ జామ్ అనేది ఉంటుంది. కానీ కొంతమందికి గులాబ్ జామ్ చేసేటప్పుడు పైన పగుళ్ళు రావడం కానీ లోపల వరకు పాకం పీల్చకుండా ఉండలుండలుగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ని కనుక ఫాలో అవుతూ చేశారు అంటే ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా మీకు పర్ఫెక్ట్ రెసిపీ అనేది వస్తుంది.
ముందుగా మనం దీనికోసం షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల వరకు షుగర్ని అయితే తీసుకున్నాను. ఇది మనకి కొలతల్లో అయితే 750 గ్రాముల వరకు షుగర్ ఉంటుంది. సేమ్ అదే కప్పుతోటి 3 కప్పుల వరకు నీళ్ళనైతే పోసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇలా మరిగేటప్పుడు మనం కొద్దిగా పాలను కనుక వేసుకున్నాము అంటే పంచదారలో ఏదైనా డస్ట్ అనేది ఉంటే ఇలా పొంగులాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా గరిటెతోటి పక్క నుంచి తీసేసుకున్నాము అంటే పాకం అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. పాకాన్ని ఇలా వెడల్పుగా ఉండే పాన్లోకి తీసుకుంటేనే గులాబ్ జాములు పాకంలో వేయగానే ఆ పాకాన్ని పీల్చుకోవడానికి వీలుగా ఉంటుంది. గులాబ్ జాముల కోసం మనకి ఎటువంటి పాకం రానవసరం లేదు. పంచదార కరిగిన తర్వాత జస్ట్ ఇలా వేళ్ళకి పాకం అనేది అంటుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పాకం వచ్చినా కూడా గులాబ్ జామ్ లోపల వరకు కూడా పాకాన్ని పీల్చుకోలేవన్నమాట. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి యాలకుల పౌడర్ని కానీ యాలకుల్ని కానీ వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 180 గ్రాముల వరకు గులాబ్ జామ్ ప్రీమిక్స్ని అయితే తీసుకుంటున్నాను. ప్యాకెట్లోంచి ఓపెన్ చేయగానే ఇలా చేతితోటే ఒకసారి రాసుకుంటూ ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండిని కూడా కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ముని వేళ్లతోటి కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ ప్రెషర్ ఇచ్చేసి మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలపాల్సిన అవసరం లేదు. పిండిని కలిపేటప్పుడు మీరు నీళ్ళకి బదులుగా పాలని వేసుకుని కూడా కలుపుకోవచ్చు. మొత్తం పిండి అంతా కలిసేసరికి మనకి చేతికి ఎక్కడా కూడా పిండి అనేది లేకుండా చాలా క్లియర్గా ఉంటుంది. అప్పుడే మనకి గులాబ్ జాములు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకుని కొద్దిగా పిండిని తీసుకుంటూ మనకి ఏ సైజులో గులాబ్ జాములు కావాలో ఆ సైజులో పిండిని తీసుకుంటూ ఉండల కింద చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 అరచేతుల మధ్యలోనూ పిండి ముద్దను పెట్టుకుని ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ నిదానంగా పిండి ముద్ద మీద ప్రెషర్ అనేది తగ్గించి ఇలా స్లో చేసుకుంటూ ఉండని రౌండ్గా చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, గులాబ్ జామ్ ఉండ చేసిన తర్వాత మీకు ఎక్కడా కూడా పగులు అనేది లేకుండా ఎంత బాగా వచ్చిందో. మీకు ఒకవేళ గులాబ్ జాములన్నీ కూడా ఒకటే సైజులో రావాలి అంటే ఇలా కొంచెం గుంట ఉన్న స్పూన్ని తీసుకుని దాంతో పిండిని తీసుకున్నాము అంటే అన్ని గులాబ్ జాములు కూడా ఒకేలాగా వస్తాయి. ఇక్కడ పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం నేను ఒక క్లాత్ని తడుపుకుని గట్టిగా తడి అనేది లేకుండా పిండుకుని మనం చేసుకున్న ఉండల మీద పిండి మీద వేసుకోవాలి. ఇలా కొన్ని ఉండలు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ మనకి మరీ వేడిగాను కాకుండా మరీ చల్లగాను కాకుండా మీడియం హీట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కాగిన తర్వాత దీంట్లోకి మనం చేసుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా వేస్తూ ఉంటే మనకి ఇవి నిదానంగా పైకి రావాలి. నూనె బాగా వేడిగా ఉందనుకోండి, ఇవి వేయగానే వెంటనే పైకి తేలిపోయి పైన రంగు వచ్చేసి లోపల అంతా కూడా మనకి సరిగ్గా వేగదు. అప్పుడు పాకాన్ని సరిగ్గా పీల్చుకోకుండా లోపల ఉండలుగా ఉండిపోతుంది. అదే నూనె కాగకుండా వేసేసామనుకోండి, మనకి పైన అంతా కూడా పగుళ్ళు వచ్చేసి గులాబ్ జామ్ అంతా కూడా పాడైపోతుంది. మనం చేసుకున్న ఉండలు నూనెలో వాటంతటా అవే పైకి తేలేంత వరకు వీటిని కదపకుండా అలాగే వదిలేయాలి. ఇవి తేలిన తర్వాత ఒకసారి అటు ఇటు కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని వేడిగా ఉండే పాకంలోకి వేసుకుని నానబెట్టుకోవాలి. ఇలాగే మిగతా పిండంతా కూడా చేసుకుని కనీసం ఒక 2 గంటల పాటైనా వీటిని పాకంలో నాననివ్వాలి. నేను ఇక్కడ 3 గంటల సేపు నానిన తర్వాత మీకు గులాబ్ జాములు అయితే చూపిస్తున్నాను. ఎక్కడా కూడా పగుళ్ళు అనేవి లేకుండా లోపల వరకు పాకాన్ని పీల్చుకుని చాలా సాఫ్ట్గా వచ్చాయి. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చాయో. ఈ చిన్న టిప్స్ని కనుక ఫాలో అవుతూ మీరు గులాబ్ జామ్ని చేశారు అంటే ఎప్పుడు చేసినా కూడా మీకు పర్ఫెక్ట్ రెసిపీ అనేది వస్తుంది. ఇలా చూస్తుంటేనే మీకు కూడా తినేయాలనిపిస్తుంది కదా. మరి లేట్ చేయకుండా మీరు ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీ కానీ జరిగినప్పుడు స్నాక్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా అటుకుల మిక్స్చర్ని అయితే ఒకసారి ట్రై చేయండి. ఎంతమందికైనా సరే చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా దీనికోసం ఇలా కొంచెం లావుగా ఉన్న అటుకులను అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల వరకు అటుకులను అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఏదైనా చిల్లులు ఉండే ప్లేట్లోకి కానీ జల్లెడలోకి కానీ వేసుకుని ఒకసారి జల్లించుకోవాలి. దీనివల్ల దీంట్లో ఉండే ఏదైనా పొడి లాంటిది కానీ చిన్న అటుకులు లాంటివి కానీ సెపరేట్ అయిపోతాయి. అప్పుడు మనం అటుకుల్ని వేయించుకున్నప్పుడు నూనె అనేది పాడైపోకుండా ఉంటుంది. మొత్తం అటుకుల్ని జల్లించుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పెట్టుకోవాలి. ఆయిల్ కూడా చాలా తక్కువగా పెట్టుకోండి.
మనం ఇవన్నీ వేయించిన తర్వాత నూనె అనేది చిక్కగా అయిపోతుంది కాబట్టి ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నూనె కాగిన తర్వాత పావు కప్పు పల్లీల్ని ఇలా జాలిగరిటెలో వేసుకుని ఇలా కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పల్లీల్ని తీసేసి అదే గరిటెలోకి పావు కప్పు పుట్నాల పప్పును కూడా వేసుకుని వీటిని కూడా ఎర్రగా వేయించుకోవాలి. నెక్స్ట్ మనం జీడిపప్పులను కూడా వేయించుకోవాలి. నేను ఇక్కడ 20 వరకు జీడిపప్పులను అయితే తీసుకున్నాను. ఇవి కూడా ఎర్రగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుల్ని కూడా ఇలా జాలిగరిటెలో వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుని వీటిని కూడా తీసేసుకుని ఇప్పుడు మనం అటుకుల్ని వేయించుకోవాలి. అటుకుల్ని కూడా ఒకేసారిగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా జాలిగరిటెలో అటుకుల్ని వేసుకుని వేయించుకోవడం వల్ల మనకి తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. అదే మీరు డైరెక్ట్గా నూనెలో వేసుకుని అటుకుల్ని వేయించుకున్నారు అనుకోండి, వేగిన తర్వాత తీసుకోవడం కష్టంగానే ఉంటుంది. కొద్దిగా అటుకులు ఎక్కువైనా సరే నూనె అనేది స్టవ్ చుట్టూ కూడా పొంగిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అటుకులు ఇలా క్రిస్పీగా వేగాలన్నమాట. మొత్తం అన్నీ కూడా అటుకులు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం వేయించుకున్న పుట్నాల పప్పు, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకుల్ని వేసేసుకోవాలి. ఇలా వేయించుకున్న వాటన్నింటినీ కూడా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ కారాన్ని, మీరు స్పైసీనెస్ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా కారాన్ని వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకున్నాం అనుకోండి, అటుకులకి ఇవన్నీ కూడా ఈజీగా పట్టుకుంటాయి. మీరు ఒకవేళ చేత్తో కలుపుకుంటే మాత్రం ఇలా పైన కలుపుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టి కలిపారనుకోండి అటుకులు పొడి పొడిగా అయిపోతాయి. ఈ కారం, ఉప్పు ఇవన్నీ కూడా అటుకులు వేడిగా ఉండగా వేస్తేనే అటుకులకి పట్టుకుంటాయి. లేదంటే మనకి టేస్ట్ అనేది అస్సలు పట్టుకోదు. మొత్తం అన్నీ కలిపిన తర్వాత అటుకుల మిక్స్చర్ చూస్తున్నారు కదా, అచ్చం బయట కొన్నట్టే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం స్నాక్స్లా దీన్ని చేసి పెట్టారు అంటే పిల్లలైనా పెద్దలైనా ఇంకొక కప్పు అడిగి మరీ తింటారు, అంత బాగుంటుంది. ఛానల్లో రవ్వతో చేసుకునే కజ్జికాయల రెసిపీ ఉంది, ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చూడండి. ఇదైతే కొంచెం డిఫరెంట్గా పుట్నాల పప్పుతోటి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దీనికోసం పిండిని అయితే కలిపి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 కప్పుల వరకు మైదా పిండిని తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు కావాలి అంటే గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని, 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మనకి కజ్జికాయల టెక్స్చర్ ఇంకా గుల్లదనం అనేది బాగుంటుందన్నమాట. ఒకవేళ మీకు నెయ్యి వద్దు అనుకుంటే దీని ప్లేస్లో నూనెను కూడా వేసుకోవచ్చు. నెయ్యి అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా రాసుకుంటూ కలుపుకున్న తర్వాత మనం గట్టిగా పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటే ఉండ అనేది నిలబడాలి. ఇలా వస్తే కజ్జికాయలు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని మరీ మెత్తగా కలుపుకోకూడదు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. పిండి మనకి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. ఈ పిండి నానేలోగా మనం దీంట్లోకి కావాల్సిన స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పుని, 4 యాలకుల్ని వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మనకి ఈ పుట్నాల పప్పు పొడి అనేది కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోవాలి. బెల్లం వేసి గ్రైండ్ చేసిన తర్వాత 1 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకుని 1-2 పల్స్ ఇచ్చుకుంటే మనకి మొత్తం అంతా కూడా బాగా కలిసిపోతుంది. మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరిని తీసుకుంటే మాత్రం కొద్దిగా నేతిలో వేయించుకుని అప్పుడు గ్రైండ్ చేసుకుని తీసుకోండి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా, ఒకసారి టేస్ట్ చూసుకుని మీకు ఒకవేళ స్వీట్ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా పొడిని మిక్సీ జార్లోకి తీసుకుని ఇంకొక 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఈలోగా మనకి పిండి కూడా నానిపోయి ఉంటుంది. ఒకసారి చేత్తోటి బాగా ఒత్తుకుంటూ కలుపుకున్న తర్వాత సగం పిండిని బయటకు తీసుకుని మీరు మిగతా సగాన్ని పిండి అనేది ఆరిపోకుండా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ మొత్తంలో చేసుకునేటప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి. కజ్జికాయలు ఎన్నైనా సరే ఈజీగా చేసేయగలుగుతారు. మనకి చేసినట్టుగా శ్రమగా కూడా అనిపించదు. పిండిని కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ మీద అనుకోండి మనకి ఒకేసారిగా పెద్ద చపాతీ ఒత్తుకోవడానికి వస్తుంది కాబట్టి ఇలా ఒత్తుకుని పెట్టుకోవాలి. ఇలా అయితే మనం చేసుకునే కజ్జికాయ సైజుని బట్టి ఒకేసారిగా మనకి 10 నుంచి 12 వరకు పూరీలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. కాకపోతే ఇలా పెద్ద పూరి చేసుకోవడానికి కొద్దిగా ప్రెషర్ అనేది పెట్టాలి. మీకు ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే చిన్న చిన్న ఉండల కింద చేసుకుని ఏ పూరికి ఆ పూరి విడివిడిగా కూడా చేసుకోవచ్చు. ఇలా పూరిని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్న మందంలో ఒత్తుకుని ఏదైనా షార్ప్గా ఉండే ఎడ్జ్ ఉన్న మూతతో కానీ బాక్స్తో కానీ కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా మీరు కలుపుకున్న పిండిని బట్టి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కనుక ఒకేసారిగా చేసుకోకుండా నూనెలో వేయించడానికి సరిపడా పూరీలను ఒత్తుకుని స్టఫింగ్ అంతా రెడీ చేసుకుని అప్పుడు వేయించుకుంటూ ఉండాలి.
అవి వేగుతూ ఉండగా మనం ఇక్కడ మిగతా పిండితోటి చపాతీని ఒత్తుకుని స్టఫింగ్ అంతా రెడీ చేసుకోవచ్చు. నేను తీసుకున్న ఈ పిండికి కట్ చేసిన సైజులో పూరీలు అనేవి నాకు 7 వరకు వచ్చాయి. ఇప్పుడు దీని స్టఫింగ్ని ఎలా చేయాలో చూసేద్దాము. ఒక ప్లేట్లోకి మనం చేసుకున్న పూరీని వేసుకుని దాంట్లోకి సరిపడా మాత్రమే స్టఫింగ్ని పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పెట్టేసుకున్నారనుకోండి స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీని చుట్టూ కొద్దిగా తడిని చేసుకుని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకుని అంచుల్ని కొంచెం వేలుతోటి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర అందరింట్లోనూ కూడా ఫోర్క్ అనేది ఉంటుంది కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే మనకి కజ్జికాయలకి డిజైన్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, కజ్జికాయల పీట లేకపోయినా కూడా ఎంత ఈజీగా డిజైన్ అనేది పెట్టచ్చో. నేనైతే ఇక్కడ నూనెకి సరిపడా మాత్రమే కజ్జికాయల్ని స్టఫింగ్ పెట్టుకున్నాను. ఇవి రెడీ చేసుకునేటప్పుడే పక్కన వేయించడానికి నూనెని కూడా వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మనం రెడీ చేసిన కజ్జికాయలని వేసేసుకోవాలి. కజ్జికాయలకి ఎప్పుడూ కూడా నూనె బాగా వేడిగా ఉండకూడదు, కొంచెం మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. కజ్జికాయలను కూడా వేసిన వెంటనే కదపకుండా ఇలా పైకి నూనెని వేసుకుంటూ రెండో వైపుకి తిప్పుకుంటూ మనకి ఎర్రగా అయ్యేంత వరకు లోపల వరకు నిదానంగా వేగేలాగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. నూనె బాగా వేడిగా ఉందనుకోండి, వేయగానే మనకి పైకి రంగు అనేది వచ్చేసి బాగా వేగిపోయినట్టుగా ఉంటుంది, కానీ లోపలంతా కూడా మెత్తగా ఉంటుంది. కాబట్టి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు కజ్జికాయలు వేసుకోకూడదు. ఒకసారి కజ్జికాయలు అయిన తర్వాత రెండోసారి వేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కొద్దిగా నూనె చల్లారిన తర్వాత అప్పుడు కజ్జికాయలు వేసుకుని వేయించుకోవాలి. మనకి పుట్నాల పప్పుతో చేసే కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి కదా. పైకి క్రిస్పీగా లోపల తింటూ ఉంటే మనకి పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి ఈ ఫ్లేవర్ అంతా కూడా తగులుతూ చాలా చాలా బాగుంటాయి. పండగలప్పుడే కాకుండా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ఎన్ని చేసినా కూడా ఈజీగా చేసేయగలిగే ప్రాసెస్ అయితే చూశారు కదా. మరి మీరు కూడా ఈ రెసిపీ నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.